ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేపాల్ ముక్తిధామ్ యాత్రకు మనం బయలుదేరిపోయామండి. మొత్తంగా ఈ యాత్రని ఆర్గనైజ్ చేస్తున్నవారు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు. ఇక లేట్ ఎందుకు, బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది. వెళ్ళిపోదాం, ఎంత త్వరగా వెళ్దాం ఆ ప్లేస్కి, ఆ పుణ్య స్థలంలో ఎప్పుడెప్పుడు అడుగు పెడదాం అని ఉంది నాకు. వెళ్ళిపోదాం కదండి. ఇప్పుడు మనం పాట్నా నుండి బయలుదేరుతూ ఆన్ ద వే జనక్పూర్ వెళ్ళేటువంటి దూరంలో మనకు ఒక హాఫ్ డిస్టెన్స్ లో సీతామఢి, ఇంకోటి సీతామర్హి అని అలహాబాద్ తర్వాత వారణాసి మధ్యలో వచ్చేటువంటిది. అక్కడ అమ్మవారు భూమిలోకి వెళ్తుంటే రాముల వారు వెళ్ళొద్దు అని వెంట్రుకలు పట్టుకుంటే అవన్నీ గడ్డి రూపంలో వచ్చి, కర్లింగ్ హెయిర్స్ ఎట్లా ఉంటాయో అక్కడ గడ్డి రూపంలో అమ్మవారి చేతికి వచ్చేసరికి ఆ వెంట్రుకలన్నీ ఆ ప్రదేశంలో ఆ యొక్క చెట్లన్నీ కూడా నాటితే ఆ మొక్కలన్నీ కూడా కర్లింగ్ హెయిర్స్ లాగా మొలిచి ఉంటాయట. మీరు అందరూ చాలా మంది చూసే ఉంటారు. సీతామఢి మనం చేరుకున్నాము. పాట్నా ఎయిర్పోర్ట్ నుంచి 148 కిలోమీటర్లు వచ్చాం మనం. ఇక్కడే సీతా అమ్మవారిది. ఇక్కడ పేరు కూడా చాలా క్లియర్ గా రాసి ఉంటుంది, మా జానకి జన్మస్థలి.